బెస్ట్ ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుంది. సూపర్ ఫిగర్ కదా, కరెక్ట్ చేశారా? ప్రయత్నిస్తూనే ఉన్నా, సెట్ అవడం లేదే. ఎన్నాళ్ళుగా? దానికి నాకు పెళ్ళైన రోజు నుంచి. సార్ అంటే ఆవిడ మీ వైఫ్? అవును. ఏమండి? ఇలా రండి. ఏంటి అక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చినా నోటి దుబ్బే. అందుకే దూల తీర్చుకుంటున్నాను. సరే, వంకాయలు ఎంతమ్మా? మార్కెట్ రౌడీలంటే వీళ్ళేనా? వీళ్ళ మామూలు మార్కెట్ ఎప్పుడు తగ్గదనుకుంటాను. అయ్యో అయ్యో, నేను కాదు. నమస్కారం అన్నా. ఏంటి నువ్వు నన్ను అన్నా అంటున్నావు? శక్తి అన్న బావ కూడా మాకు అన్నే కదన్నా. ఓ, ట్రాక్ అలా వెళుతోందా? వీళ్ళు మనల్ని హీరో చెయ్యాలని చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఉపయోగించుకుంటాను. ఇప్పుడు చూడండి నా పెర్ఫార్మెన్స్. ఏంట్రా వదిన ఎంతసేపు వెయిటింగ్ లో ఉండాలిరా? వదిన కావాల్సిన తీసేయండి. వదినా? అవును, అన్న పెళ్ళం వదినే. అంతే కదా అన్నా? అవును, అన్న ఆటం బాంబ్ అణుబాంబ్ అని ఈ బాయ్స్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు, అన్నిటినీ నువ్వు 2 కిలోలు తీసి వేసుకో. తొందరగా ఏంట్రా, నా మెడ మీద కత్తుందే. తీసుకున్నావా? తీసుకున్నారండి. ఏంటి బీట్రూట్ ఈ కలర్ లో ఉంది? మరి ఏ కలర్ లో ఉంటదండి? అన్నని ఎదిరించి మాట్లాడతావా? చూసావా, బీట్రూట్ అంటే ఈ కలర్ లో ఉండాలి. ఇప్పుడు లేదండి, రాగానే ఇంటికి పంపిస్తాను. అదే రా. కూరగాయలకి డబ్బులు? బాబాయ్ డబ్బులు వద్దండి. ఏంటండి వద్దంటుంది? ఇక మీద ఎప్పుడు ఇంతే. పదబడదాం. మీలో ఇంత ధైర్యం ఉందా? పూజ, ప్రేమకు కట్టుబడ్డం వల్ల ఇంట్లో నేను ఒక మంచు పర్వతాన్ని, వీధిలోకి వచ్చానంటే నేను ఒక అగ్ని పర్వతాన్ని. ఇప్పుడే అర్థమైంది. ఎందుకండి ఏడుస్తున్నారు? కాదు, నేను ఒక అండర్ గ్రౌండ్ డాన్ అన్నది ఎన్నాళ్ళుగా నీ దగ్గర దాచిపెట్టాను. ఇప్పుడు నువ్వే కనిపెట్టావు. నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. టైగర్ ని టచ్ చేయకు పూజ. ఏంటండి? ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఎన్కౌంటర్ కావలసిన వాడిని. ఊరికే మార్కెట్ లో ఆటలాడకండి. అంటే ఇంట్లో ఆడుకుందామంటావా? విన్నావా? నేనేం వెళ్ళా. మిస్టర్ కొండారెడ్డి, మున్నా హత్య కేసులో నిన్ను మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదిగో వారెంట్. విషయం తెలిసి కంగారు పడ్డాము. ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, ఇన్స్పెక్టర్ గారు చూసుకుంటున్నారు. అలాగా. హలో మావయ్య, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. బాగున్నావా శక్తి? ఎప్పుడు వచ్చారు? దివ్య కూడా వచ్చింది, వంటింట్లో ఉంది. ఏయ్ దివ్య. వస్తున్నాను. ఏంటమ్మా దివ్య, కిచెన్ లోకి వచ్చావు? టీ కావాలా? అత్తయ్య, నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను, వేరెవరి కోసం రాలేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది అత్తయ్య. కేఆర్ విజయ లాగా అమ్మోరు కాస్ట్యూమ్స్ వేసి హాల్లో కూర్చోబెట్టి పూజించాల్సిన మిమ్మల్ని ఇలా కిచెన్ లో కష్టపెడుతున్నారే. ఇదంతా కొద్ది రోజులే. నేను వచ్చాక మీకు ఫుల్ రెస్ట్. ఇవ్వండి ఇవ్వండి, నేను ఇస్తాను. సైడ్ ప్లీజ్. వినోద్, కాఫీ. థాంక్స్ వదినా. బామ్మ, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? చూడాలనిపించింది, వచ్చేసాను. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు. అమెరికాలో కనుక పుట్టుంటే నెక్స్ట్ స్పీల్బర్గ్ నువ్వే. ఎంత క్యూట్ గా కథలు చెప్తావు. ఇలాగే అమ్మా, మీ తాతయ్య కూడా చెప్పేవాడు ఆ రోజుల్లో. తర్వాత వింటాను. 1 2 3 నేను కంటి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాత్రి. కాఫీ తీసుకో. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉండేవాడివి ఇలా చెక్కావే? ఈ రోజు నేను లోపల బనీని వేసుకోలేదమ్మా. కటింగ్లు ఇస్తున్నావా? అవును, ఏం చేస్తున్నావు? ఇదా? ఇది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదమ్మా, ఆయన గుడుగమ్మా. సైడ్ లో కొంచెం చిరిగిందన్నారు. సరే ఇవ్వండి, నేను కుట్టిస్తాను అన్నాను. ఏదో దైవకార్యంగా ఉంటుంది కదా అని. ఏమండి, లోన్ లంగా కుట్టడానికి ఇంతసేపా? త్వరగా కానివ్వండి. ఇది నీలంగానా? చూడమ్మా, సర్కస్ టెంట్ కంటే పెద్దదిగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు?
ఎవరిని వెతుకుతున్నావు? నేనెవరిని వెతకట్లేదు. ఓహో, నువ్వు నన్ను చూడ్డానికి రాలేదా? నిన్నెందుకు చూడ్డానికి వస్తాను? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? ఎంత పెద్ద గొడవ జరిగింది. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? వదినా! ఒక ఫోన్ ఇందాక నుంచి అన్నయ్య ఎక్కడ అని అడుగుతున్నావు కదా, అన్నయ్య వచ్చేసాడు. ఓ మీట్ అయ్యారా? ఓకే ఓకే, క్యారీ ఆన్. వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్ని చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టిక్కెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, ఒక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్లి టికెట్లు తీసుకురండి. నేనా? అవును, ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళినా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావుల్లో చెక్ బుక్ తీసుకురాలేదు. మీ నాన్నడి కొంచెం క్యాష్ ఉండండి. తీసుకొస్తాను. నాన్నా నాన్నా, ఏంటమ్మా? ఓ 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. తీసుకో. ఇదిగో తీసుకోండి, త్వరగా వెళ్ళండి. మా ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాయి. ఎలవయ్యా ఎలా? అరే చెప్పను కదా, ఫోన్ తెస్తావేటి? శక్తి, నేనే బావని మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను, లేవంటున్నాడు. కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా, లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి, ఆయనకే టికెట్ ఇమ్మంటావా? ఏంటి? ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి. శక్తి భావనని చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని మిగతావి నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? అదే వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడమే మా అదృష్టం సార్. కూర్చో. రండి రండి, కూర్చోండి. మన పవర్ చూసావు కదా. నాన్న మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? కూర్చో. చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు. ఏమంటావు? అయ్యో, చూడండి చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి, ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదిలో ఉందానేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టు ఉండేది, ఈ రోజు ఏంటి పెద్ద హోలు పడింది? బాడీ ఇప్పుడు మారింది. సినిమా చూడడానికి వచ్చావా? ఏ దివ్య, నువ్వు ఈ సీటుకి రావే, నాకు కనిపించట్లేదు. అడ్జస్ట్ చేసుకుని చూడమా. నువ్వు కాస్త హైట్ గానే ఉన్నావుగా, రా ఇటు. ప్రాణం తీస్తున్నావు. సార్ కొంచెం డౌన్ అవుతారా? ఏమండి ఏమండి, ఏంటి? అల్లుడు మీరు ఇట్రండి. బాబు, నువ్వు ఈ సీట్లోకి వస్తావా? రండి మావయ్య. హలో, కొంచెం డౌన్ అవుతారా? ఇంకొంచెం డౌన్ అవ్వండి, కొంచెం. వినోద్, ఇలా రా. శక్తి, శక్తి, ఇక్కడ ఒక ముసలి నల్లిపోరు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తావా? నేను అక్కడికి వెళ్తాను. సరే రా బాబు. హలో, కనపడ్డల్లా, కొంచెం డౌన్ అవ్వండి. నువ్వేనా అందరినీ డిస్టర్బ్ చేస్తోంది? నువ్వు ఇక్కడ మెయిన్ పిక్చర్ చూస్తున్నావు, అక్కడ చూడరా, నీ పెళ్ళాన్ని ఇంకొకటి చూస్తున్నాడు. ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఇక్కడికి వచ్చావేంటి? బయటికి రా. అందరూ ఉన్నారు. పర్వాలేదు, రా. దొరికామంటే అయిపోతాం. నో ఛాన్స్. అందరూ బిర్యానీ తిని గుర్రి పెట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? త్వరగా రా.
అవును, వర్షమే రాలేదు. మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? నేనే ట్యాంక్ లో ఉన్న నీళ్ళని ఓసిన కంత్రి. అమ్మయ్యా, ఇంట్లో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు, ఓకే. కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కల్ని వెతికి నేను మెక్కేస్తాను. ఎక్కడ ఎక్కడ గిన్నె? ఇదిగో ఇక్కడ. ఏంట్రా ఇది? ముక్కలు ఉన్నాయనుకుంటే ఒట్టి ఎముకలున్నాయి. అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పర్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది? లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది. ఆరి దుర్మార్గులారా, దివ్య నాన్న నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్ నంతా ఖాళీ చేసేసాడే. అంతా క్లీన్ చేసి పెట్టారు. వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం. అడుగు మాత్రం మిగిల్చి పెట్టారు. నీళ్ళు ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్ళ చుక్క కూడా మిగల్చలేదు. అలా చూడు, ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్, మీ మేడ మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేస్తున్నా చూస్తావా? కూల్ కూల్ గా. ఏయ్, ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడ మీదకి తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంకులోకి. చోట ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. నేను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. సరే, సినిమాకి నీతో బైక్ లో వెళ్దాం అనుకుంటే మీ నాన్న ఆ ఆటోలో వచ్చేయమ్మా అన్నారు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ముద్దు ఆహా, మేడం మీద కచేరియా? ఉండండి, ఇద్దరిని ఇరికిస్తాను. అయ్యో, పైపు మాట్లాడుతోంది. అందరూ వినండి, పైపు మాట్లాడుతోంది. ఏంటి కేకలు? అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎక్కడ? ఇక్కడున్నావా? దేవుడా దేవుడా, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని కష్టాలు పడాలో. నిన్ననే లాభం. బామ్మ, ఇదిగో చెయ్యి. కూర్చుని హాయిగా విను. ఎందుకు ఇప్పుడు మా నాన్న లాగుతున్నావు? మీ నాన్నకు కొంచెం కూడా మేనస్ అనేదే లేదు. మరేంటి, మీ నాన్నకు సిఐడి సిక్కిందర్ అనే ఫీలింగ్. ఆయన చేసిన కదర్ షర్ట్ లాగా ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటాడు. కనీసం ఫోటోకైనా నవ్వుతాడో లేదో తెలీదు. ఆయన వదిలే. మీ అమ్మ ఉందే, హెడ్ కానిస్టేబుల్ కి తగినట్టు కరెక్ట్ కేఆర్ విజయ. నేను రాగానే రెస్ట్ తీసుకుందామనే ప్లాన్ లో ఉన్నట్టుంది. ఆవిడికి వండి వాచడానికి నేనేమైనా సుడిదార్ వేసుకున్న స్టవ్నా? ఆ తర్వాత మీ బామ్మ, ఆవిడికి స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ తయారు చేయమని చెప్పి ఆ నోటికి వేసి అతికించాలి. కథ చెప్తానని చెప్పి కల్లో కూడా వదలదు. కల్లో కూడా వదలదంట. మీ చెల్లెలుంది చూసావా, భూమికి జానుడు ఉండి తన ఐశ్వర్యరాయ్ అనే ఫీలింగ్. ఎప్పుడు చూసినా అద్దం ముందే ఉంటాడు. లా చదువుతున్నాడే ఈ తమ్ముడు. వాడు అసలు నిద్రే పోడా? ఎక్కడైనా నైట్ డ్యూటీకి వాచ్మెన్ గా చేర్పించు, జీతమైనా వస్తుంది. అన్నట్టు మీ అక్క పేరేంటి? పూజ. పూజ. పూజ కాదు, బూడిద గుమ్మడికాయని పెట్టాల్సింది. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. నేనేమనుకుంటే అదే చెబుతోంది. నా తల్లి చల్లగా ఉండాలి. అది సరే, మా బావను వదిలేసావేంటి? ఏమాయ్, తను నిన్ను అడిగిందా? ఓ అతనా, నేను వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాడే. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. మర్చిపోయాను. అయ్యయ్యో, గుర్తుకొచ్చింది. తన పెళ్ళ లోపల లంగా. పెళ్ళానికి భయపడు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీ అమ్మా నాన్నకి తెలిసిందో? మా నాన్న ఒట్టి వేస్ట్. మనిషి పెరిగాడే గాని బుర్ర పెరగల. కూతురు పెళ్లిడికి వచ్చిందే, తనకి పెళ్లి చేసి పంపించాలనే బుద్ధి ఉందా కదా? మా అమ్మ ఒట్టి దూడు బసవత. మా నాన్న ఏది చెప్తే దానికి తలాడిస్తుంది. ఇంకా పోవడానికి ఏముంది, ట్రై చేస్తాను. సరే, రేపు పొద్దున్నే నేను ఊరికెళ్తున్నాను. అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు, తర్వాత నేను టెన్షన్ అయిపోతాను. ఎవరు? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? మరి ఏంటి సౌండ్? అవును, ఏంటి?
ఎవరు మోటార్ వేసింది? ఫ్యామిలీ మొత్తం మీద బురద జల్లి ఎలా వస్తున్నారో చూడండి. వస్తున్నారు రండి, రండి. రండి, దయచేయండి. రండి బాబు, రండి. మేడ మీద మీకు మాత్రమే సపరేట్ గా వర్షం పడిందా? మేమంతా స్పీకర్ లో విన్నాం కదా. నేను అయ్యా, వద్దనే చెప్పాను. మళ్ళీ రేపు కలుద్దామా? వెళ్ళను. వస్తా. మళ్ళీ రేపు రారా? కలుద్దాం. రారా నా ముద్ర కొడుకా. ఎంత